అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే మనం మహాశివరాత్రి పూజా కిట్, అలాగే మన ఛానల్లో శ్రీ పంచమి పూజా నీడ్స్ అని చెప్పి పూజా సామాగ్రిని అనేది మీకు అందుబాటులో తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో ఇంట్రడ్యూస్ చేసిన శివరాత్రి కిట్కి మంచి ఆదరణ అయితే లభించిందండి. మీ అందరి సపోర్ట్ నిజంగా నాకు చాలా సంతోషాన్ని అయితే ఇచ్చింది. మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో ఇవే కాకుండా చాలా పూజా సామాగ్రి ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అంటే మనం నిత్య పూజకు ఉపయోగించే అన్ని రకాల సామాగ్రి, సాంబ్రాణి, తెల్లావాలు, ఎండు ఖర్జూరం, వక్కలు, అలాగే తామర గింజలు అన్నీ కూడా ఉన్నాయి. మనకి ఈ యొక్క శివరాత్రి కిట్లో 20 వస్తువులైతే నేను అందిస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే. అవన్నీ కూడా నేను వేసి ప్యాక్ చేస్తున్నానండి. మనకి దాంతోపాటు జాజు, నాము, పసుపు, కుంకుమ, నవధాన్యాలు, రుద్రాక్ష, వస్త్రమాల, గోపంచకం, అలాగే గంగాజలం, రోజ్ వాటరు, అగరబత్తులు, కర్పూరం, వక్కలు ఇవన్నీ కూడా నేను 20 అనేవి ఆ వస్తువులు అనేవి మీకు అందిస్తున్నానండి. అయితే ఈ 4 కూడా నాకు నేను డిస్పాచ్ చేసే ముందు మీతో ఒకసారి షేర్ చేద్దాము ఈ ఆనందమైన విషయాలు అని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్న ఒక విషయం అండి, ఈ విధంగా మీకు అందించాలని. అయితే ఒకరైతే నాకు మహాశివరాత్రి పూజా కిట్తో పాటు ఇంకా అరగజ, పునుగు, అలాగే శాండిల్ పేస్టు, జవ్వాది పేస్టు, ఎర్రచందనం ఇవి కూడా ఆర్డర్ పెట్టారండి. వాళ్ళకి అందులో పెట్టి నేను ప్యాక్ చేస్తున్నాను అనమాట. నిజంగా నన్ను నమ్మి నాకు ఆర్డర్ ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇలాగే మీ ఆదరణ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ శివరాత్రి పూజా కిట్తో పాటు ఇంకొంతమంది అయితే కొన్ని పూజా సామాగ్రి అనేది ఆర్డర్ ఇచ్చారండి. అదేంటంటే దైవాకర్షణ పసుపు, గోరోజనం కుంకుమ, గోపంచకం, అలాగే గంగాజలం, ఇది వచ్చేసి జేగురండి, అలాగే నిలువు ఒత్తులు, ఇవి ఒక రుద్రాక్ష అనేది ఆర్డర్ ఇచ్చారు, ఎర్రచందనం, ఇవన్నీ కూడా మన పూజా సామాగ్రిలో ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పసుపు కుంకుమ గురించి అండి. మనకి మార్కెట్లో చాలా కల్తీ దొరుకుతున్నాయి కదా పసుపు కుంకుమ అనేది. మన వంటల్లో కూడా వాడేస్తున్నాము, కానీ వాటికి కలర్ రావడానికి కెమికల్స్ యూస్ చేస్తున్నారండి, మంచి కలర్ కనిపించడానికి. కానీ నేనేం చేస్తున్నానంటే అన్ని పూజా సామాగ్రి బయట కొన్నా సరే పసుపు కుంకుమ నేనే స్వయంగా తయారు చేయాలనే ఉద్దేశంతో పసుపు కొమ్ములను తీసుకొచ్చి పూర్వ పద్ధతిలో కుంకుమ రాళ్ళు అవన్నీ వేసి చేసేవారు. అదే విధంగా అనేది నేను తయారు చేసి మీకు అందిస్తున్నానండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం బయట 50 గ్రామ్స్ ఒక పసుపు కొన్నామనుకోండి, వెయిట్ మనకి మన ఛానల్లో వచ్చే పసుపు కూడా ఒకటే వెయిట్ ఉంటుంది, కానీ మీకు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కార్న్ ఫ్లోరు, లేదు అంటే బియ్యం పిండి, కెమికల్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మీకు వెయిట్ అనేది సేమ్ ఉన్నా సరే క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇందులో మనం ఎలాంటివి కలపట్లేదు కాబట్టి మనం ఇది వంటలకు యూజ్ చేసుకోవచ్చు, అలాగే మన పూజలకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే మన యొక్క బేబీస్కి, చిన్నపిల్లలకి హాట్ వాటర్లో కలిపి ఇస్తూ ఉంటాం ఒక్కొక్కసారి, అలా యూజ్ చేసుకోవచ్చు, మనం తాగొచ్చు. ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కాబట్టి. అందుకని పసుపు కుంకుమ కూడా చాలా ప్యూర్గా దొరుకుతుందని. మీలో ఎవరికైనా పూజా సామాగ్రి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. నా ఆర్డర్ ఎలా పెట్టాలి అని మీరు వాట్సాప్లో నాకు కాంటాక్ట్ అయితే నేను చెప్తాను. అదండి ఈరోజు వీడియో. చూడండి, ఈ పార్సల్స్ అనేవి నేను ఇప్పుడు పోస్టల్కి అనేది ఇవ్వబోతున్నాను అనమాట. పోస్టలే ఎందుకు చూస్ చేసుకున్నానంటే అక్కడ మనకి తక్కువ రేట్లో ఉంటుంది కాబట్టి పోస్టల్ చూస్ చేసుకున్నానండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను.